జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి జరిపారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం మాట్లాడుతూ ఆయన దేశ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టారని, పేదల పెన్నిధిగా పేరుగాంచారని, అనేక వర్గాలకు మేలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు జట్టి లక్ష్మణ్, కోప్ష్ మార్గం గంగాధర్, మాధవరెడ్డి, చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దుర్గం రాజు, బత్తుల భరత్, ఎల్లా నరేష్, పుల్ల రాజగౌడ్, ఆడపు రమణ, శంకర్, విజయ్ పటేల్, మహేందర్, మల్లేష్, షేక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ అకాల మరణం చెంది 33 సంవత్సరాలైన సందర్భంగా 33వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షం పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షం ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి మన భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మన రాజీవ్ గాంధీ అకాల మరణం నిజంగా దేశానికి చాలా లోటని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి పదవి తీసుకోవాలన్నా కూడా తీసుకోకుండా వారి కుటుంబం త్యాగాల్లో చేసినటువంటి వారి కుటుంబం నిజంగా మన గర్వించదగ్గ విషయం. ప్రపంచ దేశాలలోనే ఒక టెక్నాలజీ అనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.